అసలు మన కల్చర్ ని సాంప్రదాయాన్ని నిలబెట్టిన మనిషి ఎవరైనా ఉంటే ఇవాళ డెఫినెట్ గా నరేంద్ర మోదీ గారు. ఇవాళ భారతదేశానికి ఎవరైనా వస్తే తీసుకెళ్లి పర్యాటక స్థలాలుగా చూపించేది ఏంటి అని అంటే సమాధుల్నే చూపించారు ఇప్పుడు దాకా. వండర్స్ ఆఫ్ ఇండియా ఏంటి అని అంటే తాజ్ మహల్ లేకపోతే ఇంకొక కుతుబ్ షాహీ టవర్స్ లేకపోతే ఇంకోటి ఇవన్నీ ఇవన్నీ కూడా ఇట్ ఇస్ జస్ట్ బరియల్ గ్రౌండ్స్ కదా, అన్ని కూడా శ్మశానాలే. అంతేగాని ఎక్కడా కూడా అసలు మన కల్చరు మన హెరిటేజ్ చూపించే ప్రయత్నం ఎప్పుడు కూడా వారు చేయలే. కానీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక మీరు చూడండి, నార్త్ నుంచి కూడా సౌత్ దాకా ప్రతి చోట కూడా మన కల్చర్ ని మన హెరిటేజ్ ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఇవాళ చైనా నుంచి డెలిగేట్స్ వచ్చినా తీసుకెళ్లి ఇవాళ సౌత్ లో అటు కేరళ కానివ్వండి ఇటు తమిళనాడు కానివ్వండి మన గుళ్ళు మన గోపురాలు ఇవన్నీ చూపించి ఏ రకంగా ఇచ్చేసారో మనం చూసాం. ఇవాళ తమిళ్ కాశీ అని చెప్పి ఇవాళ కాశీ నుంచి తమిళనాడుకి అంటే ఏ రకంగా ఇంటిగ్రేట్ చేసే ప్రయత్నం చేశారో కల్చర్